ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయమందు ఉన్నదైన దేవానికి స్తోత్రం. మాట్లాడినది నేను కాదు, నన్ను మరుగు చేసి ఇదిగోనైనా ఈ పరిశుద్ధాత్మ చేత మీరే మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపిస్తారని చెప్పిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనము అనుకున్న రీతిగానే ఈ యొక్క బుధవార ఉపవాస ప్రార్థనలో మనము ధ్యానం చేసుకోబోయే అంశము ముందుగా మనం చెప్పుకున్న రీతిగానే మానవులకు వ్యాధులు ఎందుకు వస్తాయి, వ్యాధులు రోగాలు అనేవి మానవులకు ఎందుకు వస్తాయి అన్న దాని గురించి మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచన చేస్తే దానికంటే ముందుగా ఈ లోకంలో ఉన్నవారు రోగాలు ఎందుకు వస్తాయి అని మనము ఎవరన్నా అడిగినప్పుడు వారు చెప్పే సమాధానం ఏమై ఉన్నది అంటే, ఆ యొక్క సమాధానం ఏమై ఉంటుందంటే, రోగాలు వాతావరణ పరిస్థితులను బట్టి వస్తాయి, లేదా మనము తినే ఆహార పదార్థాలను బట్టి రోగాలు వస్తాయి, లేదా మన యొక్క అపరిశుభ్రతను బట్టి రోగాలు వస్తాయి, లేదా ఎవరికన్నా వచ్చిన రోగాలు మనకి అవి అంటుతాయి అని ఇన్ని రకాలైనటువంటి రీజన్స్ వాళ్ళు చెప్తూ వస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథము ఏమని చెప్తుందంటే, రోగాలు లేదా వ్యాధులు ఎందుకు వస్తాయి అని అంటే పరిశుద్ధ గ్రంథము దానికి చక్కని సమాధానం చెప్తుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ యొక్క బైబిల్ సకల శాస్త్రాలను అధిగమించినది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో సమాధానము లేనటువంటిది పరిశుద్ధ గ్రంథములో ఏది కూడా లేదు. సమాధానము లేనటువంటి ప్రశ్నలు వాటికి కూడా పరిశుద్ధ గ్రంథములో సమాధానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం అనేది భూత భవిష్యత్ వర్తమాన కాలములలో అది దాని యొక్క నెరవేర్పులు, తర్వాత ఈ ప్రకృతికి సంబంధించినది, సైన్స్ కి సంబంధించిన ప్రతి విషయాలన్నీ కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పొందుపరచబడి ఉన్నాయి. అందుకే వ్యాధులు ఎందుచేత మనకు వస్తాయి అంటే, పరిశుద్ధ గ్రంథములో యేసు క్రీస్తు వారు కపెర్నహూము అనే ప్రాంతానికి వస్తాడు. ఆయన కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఆయన ఉండి ప్రార్థన చేస్తా ఉంటాడు. అనేకులు వచ్చి ఆయన దగ్గర వచ్చి మాటలు వింటా ఉంటారు. ఆ సందర్భంలో నలుగురు ఒక పక్షవాతము చేత బాధపడుతున్న ఒక వ్యక్తిని తీసుకొని వస్తారు. పక్షవాతము చేత బాధపడుతున్న వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి స్థలము దొరకదు, స్థలము ఉండదు. స్థలము లేనంతగా ఆ ఇంటి నిండా మనుషులు రోగముల చేత బాధపడుతున్న వారు, స్వస్థత కొరకై వచ్చిన వారు, దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చిన వారు అనేకుల చేత ఇల్లంతా, ఇల్లు ప్రాంగణం అంతా కూడా నిండిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ కొంతమంది పక్షవాయుగల వారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి స్థలము లేనందువలన వారు ఆ పక్షవాయుగల వారిని అదే మంచముతో పాటు
ఇంటి పైకెక్కి ఆ పెంకులు ఇంటి పెంకులన్నీ తీసేసి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి నేరుగా మంచముతో పాటు ఆ యొక్క పక్షవాయు గల వారిని దించుతారు. మంచముతో పాటు పక్షవాయు గల వారిని దించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటాడు ఏమని అంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అంటాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఈ పక్షవాయు వాళ్ళ వారి గురించి మనం ఆలోచన చేస్తే మత్తయి రాసిన సువార్తలో 9వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనం క్షుణ్ణంగా పరిశీలన చేయవచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నాడు, ఆయనకు పక్షవాతము చేత బాధపడుతున్న వ్యక్తికి కావలసినది ఏమిటి అంటే స్వస్థత. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మొదటగా మనకు ఆ రోగము వ్యాధి ఎందుకు వస్తుంది అంటే మనము చేసుకున్నటువంటి పాపాల వలన. మనము చేసినటువంటి పాప ఫలితమే ఏమై ఉన్నదంటే ఆ వ్యాధులు రావడానికి కారణమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఇక నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నీ మంచం ఎత్తుకొని వెళ్ళు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే మొట్టమొదటి సమాధానం పరిశుద్ధ గ్రంథములో నుండి తెలియవలసబడుతున్న సమాధానం ఏంటి అంటే, మనము చేసిన పాపముల ద్వారా మనకు వ్యాధులు వస్తా ఉన్నాయి. అందుకే ఆయన అంటాడు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనంని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అక్కడ వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంటది, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయించు ఉన్నాను. మన యొక్క పాపములు విస్తరించడం చేత మన యొక్క దోషములను బట్టి ఆయన ఏమంటున్నాడంటే, నీవు మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటది, నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొక్కెదను అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటూ ఉన్నాడు ఏమంటున్నాడంటే, మనము చేసిన పాపముల ఫలితమే ఈరోజు మనము వ్యాధులు గాని రోగాలు గాని మనకు సంక్రమిస్తున్నాయి అంటే దానికి కారణం మనము చేసుకున్నటువంటి పాపము యొక్క ఫలితమై ఉన్నది. సరే, ఈ పాపం యొక్క ఫలితము ఈ రీతిగా ఉన్నప్పుడు మొదటగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమాధానం, మనము చేసుకున్నటువంటి పాపముల యొక్క ఫలితాలే వ్యాధులు. మనము చేసుకున్న పాపములను అవి యొక్క విస్తరించిన దాన్ని బట్టి ఆయన మనము బాగుపడకుండా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే మనల్ని మొత్తుతూ ఉన్నాడు అన్నది మనము గమనించాలి. అదే రీతిగా మనం పరిశీలన చేసుకుంటే బెతెస్దా అనే కోనేరు దగ్గర ఒక వ్యక్తి 38 ఏళ్ల నుండి రోగము చేత బాధపడుతూ ఆ వ్యక్తి అక్కడ పడిపోయి ఉంటాడు. పడిపోయి ఉన్నప్పుడు ఆ కోనేరు దగ్గర అనేకులు గుడ్డివారు, కుంటివారు, ఊచ చేయగలిగిన వారు అనేకులు వచ్చి ఆ కోనేరు దగ్గర ఉంటూ ఉంటారు. దేవదూత వచ్చి ఆ కోనేరులో నీళ్లను కదిలిస్తుంది. ఒకసారి కదిలించినప్పుడు ఎవరైతే మొదటగా ఆ కోనేరులో దిగుతారో వారికి స్వస్థత కలిగినట్లు మనము గమనిస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఆ రీతిగా మనం ఆలోచన చేస్తే 38 ఏళ్ల నుండి రోగి ఒకడు అక్కడ పడి ఉన్నాడు. రోగి ఈ యొక్క దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలించి వెళ్ళిపోయిన తర్వాత ఇతడు దిగాలి అనుకునే లోపు ఇతని కంటే ముందుగా వేరే ఒకరు ఆ నీళ్ళలో దిగడం, వారికి కలిగి ఉన్న రోగాలను వారు స్వస్థత పొందుకోవడం చెందుతా ఉంది. అదే రీతిగా 38 ఏళ్ల నుండి ఒక రోగి అక్కడ పడి ఉన్న విధానాన్ని, పడి ఉండటాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు చూసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన గురించి ఈయన చూశాడు. చూసిన తర్వాత
యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేసినప్పుడు అక్కడ ఉంటుంది, బెతెస్దా అనే కోనేటి దగ్గర ఈ యొక్క 38 ఏళ్ల నుండి ఒక రోగం చేత బాధపడుతున్నవాడు అక్కడ ఉన్నాడు. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు చూసి ఆ విషయాన్ని విని ఆయన యొక్క బాధను తెలుసుకొని అక్కడికి వెళ్ళి అతనితో అనుకున్నాడు. ఏమంటున్నాడు? నీకు స్వస్థత కావాలా అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి అవును ప్రభువా నాకు స్వస్థత కావాలి అని అనకుండా ఆయన ఏమంటున్నాడు అంటే, అయ్యా దేవునితో వచ్చి నీళ్లు కదిలిస్తుంది, నేను దిగాలి అనుకునేసరికి ఎవరో ఒకరు వచ్చి అక్కడ దిగుతా ఉన్నారు అని అతని యొక్క బాధను వెల్లబుచ్చుతా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు సరే నీకు స్వస్థత కలుగును గాక అని ఆయన చెప్పినప్పుడు, నీ పరుగెత్తుకొని నువ్వు నడుచు లే అన్నప్పుడు అతడు లేచి నడిచాడు. నడిచిన తర్వాత అతన్ని స్వస్థపరిచింది ఎవరు అన్న విషయము ఆ వ్యక్తి గమనించలేదు కన్నా ఆ వ్యక్తి ఎరగని వాడిగా ఉన్నాడు. ఆ సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నిన్ను ఎవరు స్వస్థపరిచినారు అని అడిగినప్పుడు అతడు నన్ను ఎవరు స్వస్థపరిచారో నాకైతే తెలియదు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని అదే వాక్యాన్ని మనము చదువుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ 14వ వచనాన్ని మనము గమనించినప్పుడు అక్కడ ఉంటుంది ఏమనంటే, ఇక నీవు మరి ఎక్కువగా నీవు వేదన చెందకుండా, మరి ఎక్కువగా నీకు శ్రమలు కలగకుండా నీవు ఏం చేస్తావంటే నీవు ఇక పాపము చేయకుండా బ్రతుకు అని అంటాడు. అంటే ఈ వ్యక్తి అప్పటిదాకా పాపము చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతని పాపాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు అతని పాపాన్ని బట్టి అతడు 38 ఏళ్ల నుండి రోగము చేత బాధపడుతూ ఉన్నాడు. రోగము చేత బాధపడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే 38 ఏళ్ల నుండి అతడు పొందుకున్నటువంటి అతడు చేసుకున్నటువంటి పాప ఫలితంగా అక్కడ పడి ఉన్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు అతన్ని స్వస్థపరిచాక ఇక మీదట ఎలాంటి పాపము చేయొద్దు, ఒకవేళ నువ్వు మరి పాపము చేస్తే ఇంతకంటే మరి ఎక్కువైనటువంటి శిక్ష నీకు వస్తుంది అన్నట్లు దేవుడు అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్న సమాధానం ఏంటి అంటే, వ్యాధులు గాని రోగాలు గాని రావడానికి గల కారణం మనము చేసుకున్నటువంటి పాపములు. నీ పాపములను బట్టి నీవు బాగుపడకుండా నేను నిన్ను మొత్తుదును అని దేవుడు అంటూ ఉన్నాడు. అంటే మనము చేసుకున్న పాపముల యొక్క ఫలితమే మనము ఈరోజు ఈ రకమైనటువంటి వ్యాధులను అనుభవిస్తున్నాము. అంటే దానికి కారణం మనము చేసుకున్నటువంటి పాపములు. రెండవ విషయాన్ని మనము గమనించినప్పుడు మనకు నయమాను అనే వ్యక్తి కనిపిస్తాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయాన్ని మనము గమనించినప్పుడు నయమాను అనే వ్యక్తి కనిపిస్తాడు. ఆ నయమాను అనే వ్యక్తి యెహోవా దేవుని వలన అనుగ్రహాన్ని పొంది ఈ నయమాను ఆ యొక్క సిరియా దేశంలో ఉన్నటువంటి రాజు దగ్గర సైన్యాధిపతిగా సేనాధిపతిగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఆ సైన్యంలో సైన్యాధిపతిగా ఉన్నందువలన యెహోవా దేవుని యొక్క అనుగ్రహం ఈ యొక్క నయమానుకు ఉన్నందువలన ఇతడు ఎక్కడికి పోయినా గాని ఇతనికి ఏం జరుగుతా ఉందంటే మంచి జరుగుతా ఉంది. యుద్ధంలో జయాన్ని పొందుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క నయమాలను మనం పరిశీలన చేస్తాం. కానీ ఈ వ్యక్తికి ఏమున్నదంటే కుష్టు రోగం ఉంది. ప్రియమైన దేవుని కలిగినారా, ఈ వ్యక్తికి కుష్టు రోగం ఉంది. ఈ వ్యక్తి కుష్టు రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడ ఈ ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే అతడు ఏమి చెప్తే అది నువ్వు చేస్తే నీకు కలిగి ఉన్నటువంటి కుష్ఠ రోగము నయమైపోతుంది అని చెప్తారు. వాళ్ళ ఇంట్లో పని చేసినటువంటి ఒక చిన్నది, ఆ చిన్నది ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి చిన్నది. ఆ చిన్నది చెప్పిన దాన్ని బట్టి నయమాను ఏం చేస్తాడంటే ఎలీషా దగ్గరికి రథములతో వస్తాడు.
రథములతో వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఎలీషా ప్రవక్త గారు ఆయన దగ్గరికి రాకుండా తన దాసునితో చెప్పి పంపిస్తాడు. ఏమని? నీవు యోర్దాను నదిలో 7 మార్లు నీవు మునిగితే నీకు కలిగి ఉన్నటువంటి కుష్ఠి రోగము వెళ్ళిపోతూ ఉంది. కావున నీవు యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునుగు అన్నాడు. అన్న తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే వచ్చాడో యొక్క నయమాను అనుకుంటున్నాడు కదా, ఏమనుకుంటూ ఉన్నాడంటే, నేను నా దేశములో సముద్రాలు లేవా, నా దేశంలో నదులు లేవా, నా దేశంలో సిరియా దేశంలో ఉన్నటువంటి నదుల కంటే ఇజ్రాయేలు దేశంలో ఉన్న నదులు అంత గొప్పవా అని ఇతడు కోపగించుకొని తిరిగి ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ఇతడు వచ్చేటప్పుడు ఏం చేశాడంటే అతనికి తోచినటువంటి వెండిని, బంగారాన్ని, ఆ యొక్క బహుమతులన్నింటినీ తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు ఈ యొక్క ఎలీషా చెప్పిన దాన్ని బట్టి అతడు కోపగించుకొని తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. తన పరివారములో ఉన్నటువంటి ఒకడు ఈ మాట అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నీవు ఆ యొక్క దైవజనుడు, ఆ యొక్క ప్రవక్త ఏం చెప్పాడంటే నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు. అంతేకాని అతడు నిన్ను ఏమైనా భోజనాలు ఒక ఊరికి గాని భోజనాలు పెట్టమని చెప్పాడా? లేదే. ఒకవేళ అలా చెప్పినా కానీ నువ్వు దాన్ని చేస్తావు, కానీ అతడు అలా చెప్పలేదు. అతడు ఏమంటున్నాడంటే నీవు వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటున్నాడు కదా, మునగమంటున్నప్పుడు నీవు ఆ పని చేయడానికి అడ్డు ఏమున్నదయ్యా, చేస్తే తప్పేంటయ్యా అన్నప్పుడు ఈ వ్యక్తి తన మనస్సును మార్చుకొని యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగితే, ఒకసారి మునిగినాడు, శరీరాన్ని చూసుకున్నాడు. 3-4 సార్లు మునిగాడు, శరీరాన్ని చూసుకున్నాడు, లాభం లేదు. 5వసారి 6వసారి మునిగాడు, లాభం లేదు. ఇక 7వసారి ఒకేసారి మిగిలి ఉంది. అతడు సరే అనుకున్నాడు, మునిగాడు. మునిగిన తరువాత అతడు 7వ మారు మునిగి లేచిన తరువాత అతని దేహము పసి పిల్లల దేహము వలె మనము అక్కడ గమనించగలం. అంటే దేవుడు చేసేటువంటి కార్యాలు ఆ రీతిగా ఉంటాయి. ఇక్కడ ఆ యొక్క నయమాను అతడు పొందుకున్నటువంటి ఈ యొక్క కుష్ఠరోగాన్ని ఎలీషా ప్రవక్త గారు చెప్పిన దాన్ని బట్టి అతడు స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకున్న దాన్ని బట్టి ఏమైపోతా ఉందంటే అతడు నేను ఆ ప్రవక్త చెప్పిన మాటను బట్టి స్వస్థత పొందుకుంటున్నాను కదా, ఇప్పుడు నేను తీసుకొచ్చినటువంటి ఈ బంగారాన్ని, వెండిని, ఈ యొక్క దుస్తులను, వస్త్రాలను, వీటన్నిటిని నేను ఏం చేస్తానంటే తిరిగి ఆయనకు బహుమానంగా ఇస్తాను అని వెళ్తా ఉన్నాడు. అతడు వెళ్ళి ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు చెప్పినట్లే నేను చేశాను, నీవు చెప్పినట్లు నేను చేసిన దాన్ని బట్టి నా దేహము అంతయు కూడా స్వస్థపరచబడి ఉన్నది, నేను కలిగి ఉన్నటువంటి కుష్ఠ రోగం అంతయు కూడా వెడలిపోయిందయ్యా, నేను సంపూర్ణ స్వస్థత నేను పొందుకున్నానయ్యా, కాబట్టి నేను ఏం చేస్తా ఉన్నట్టు మీ కొరకు బహుమానములు తెచ్చానయ్యా, వీటిని మీరు తీసుకోండి అయ్యా, వీటిని మీరు తీసుకోండి అని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నప్పుడు అక్కడ విషయాన్ని మనం గమనించినప్పుడు ఎలీషా గారు అంటున్నాడు కదా, యెహోవా దేవుని పక్షాన నేను నిలబడి ఉన్నాను, ఆయన నాకు ఏది బోధిస్తే నేను చెప్తాను, కాబట్టి నేను నీ యొక్క ధనము, నీ యొక్క ధాన్యము, నీ యొక్క వస్త్రములను, నీ యొక్క వెండి నాకు ఏది కూడా అక్కర్లేదు, నీ ధనాన్ని నీ వెంటే తీసుకువెళ్ళు అన్నాడు. అప్పుడు అతని దగ్గర పనివాడుగా ఉన్నటువంటి గెహాజీ ఈ సన్నివేశాన్ని చూస్తా ఉన్నాడు. ఇక్కడ నుండి నయమాను తిరిగి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఈ గెహాజీ అనుకున్నాడు కదా మనసులో, అయ్యా నా యొక్క సేవకుడు నా గురించి ఆలోచించవచ్చు కదా, నా సేవకుడు అంత కరెక్ట్ గా ఉన్నప్పుడు నేను
నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లలు ఏంటి, నేనేమో ఈయన దగ్గరే ఉన్నాను, ఈయన ఏది వచ్చినా కానీ వెనక్కి పంపిస్తా ఉన్నాడు అని ఈయన ఏమనుకున్నాడంటే ఆ ధనాన్ని, ఆ వెండిని, బంగారాన్ని, ఆ వస్త్రాలను అవన్నిటిని చూసి ఆశపడ్డాడు. ఆశపడి ఆయన తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు నయమాన్. ఎలీషా గారు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత గెహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రథం దగ్గరికి వెళ్ళాడు. రథం దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ పన్వారిలో ఒకటి చూసి, అయ్యా ఎవరో వస్తున్నాడు, ఆయన దాసుడు వస్తున్నాడు అంటే, ఏమై ఉన్నది, ఎందుకు వస్తున్నావు అంటే, అయ్యా ఇప్పుడే నా యొక్క యజమానుల దగ్గరికి ఇద్దరు వచ్చారయ్యా, వారి కొరకు కొంత బంగారమును, వెండిని, వస్త్రాలను అన్నిటిని తీసుకొని రమ్మని మా యొక్క యజమానుడు నాకు చెప్పాడయ్యా, కాబట్టి నేను వచ్చానయ్యా అంటా ఉన్నాడు. కాబట్టి నీవు ఇంతకంటే మరి ఎక్కువగా నువ్వు తీసుకోవాలి ఆ యొక్క నయమాను ఇంకొక పనివాడితో పెట్టించి ఇతని దగ్గరికి మోసుకుంటే ఇతని దగ్గర ఇంటి గడప దగ్గరికి తీసుకొచ్చి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ గెహాజీ నయమాను యొక్క ధనాన్ని ఆశించి అతడు తీసుకుని వచ్చినాడు. తీసుకొని వచ్చి తన గృహంలో ఇంట్లో పెట్టుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. తన గురువు గారి దగ్గరికి వెళ్ళి నిలుచున్నాడు. నిలుచున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, గెహాజీ నీవు ఎచ్చటి నుండి వస్తూ ఉన్నావు, గెహాజీ నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఆయన అంటున్నాడు కదా, గెహాజీ అయ్యా నీ దాసుడైన నేను ఎచ్చటికి నీ పోలేదు. ఏమంటున్నాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదయ్యా. ఎంత అబద్ధం. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, వెండిని, బంగారమును, ఈ యొక్క వస్త్రాలను, దాస్తులను సంపాదించుకున్నటకు ఇది సమయము. నీవు ఆ మనుష్యుని ఎదుర్కోవడానికి కలుసుకున్నటకు వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా గెహాజీ? ప్రేమైన దేవునికి బిడ్డలారా, అంటే అక్రమమైన సంపాదన కొరకు ఈ వ్యక్తి ప్రార్థనలాడాడు. దేవునికి చెందనిటువంటిది క్రమము కానటువంటి దాన్ని సంపాదించడానికి పరిగెత్తాడు ఈ యొక్క గెహాజీ. అప్పుడు ఎలీషా గారు అంటున్నాడు, కాబట్టి నీవు పరిశుద్ధాత్మనే మోసపరుస్తూ ఉన్నావు, దేవుని యొక్క ఆత్మను నీవు మోసపరుస్తూ ఉన్నావు, కాబట్టి నయమానుకు కలిగినటువంటి కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అన్నాడు. ఆ నిమిషాన్నే ఈ గెహాజీ మంచు వలె తెల్లనైనటువంటి కుష్టు, నయమానుకు ఎలాంటి కుష్టు రోగమైతే ఉన్నదో ఆ రోగం గెహాజీకి, అతనికి, అతని సంతతికి సర్వకాలము నేటి వరకు కూడా అది సంక్రమిస్తూనే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ కారణం మనకు రోగాలు, వ్యాధులు ఎందుకు వస్తాయి? రెండవ కారణం ఏమంటుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్? క్రమము కానటువంటి సొమ్మును నీవు తీసుకుంటే, క్రమముగా కాకుండా అక్రమముగా నీవు సంపాదిస్తే, బల్ల కింద చేతులు పెట్టి నీవు సంపాదిస్తే, అక్రమమైనటువంటి సంబంధాలు నువ్వు పెట్టుకొని డబ్బు సంపాదిస్తే, అబద్ధముల ద్వారా నీవు డబ్బు సంపాదిస్తే, మోసము ద్వారా నీవు డబ్బు సంపాదిస్తే ఏమంటున్నాడు? నయమానుకు కలిగినటువంటి కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అంటున్నాడు. అంటే మనము ఎవరి దగ్గరైతే అన్యాయముగా, అక్రమముగా దాన్ని మనము సంపాదిస్తూ ఉన్నామో వారు కలిగి ఉన్నటువంటి రోగములు, వారు కలిగి ఉన్నటువంటి వ్యాధులు అవి మనల్ని, మన పిల్లల్ని సర్వకాలము అవి సంక్రమిస్తాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తా ఉంది. మొదటగా మనము చేసుకున్న పాపం యొక్క ఫలితం వ్యాధులు, రోగాలు. రెండవది అక్రమముగా సంపాదిస్తే, అక్రమంగా మనము జీవిస్తే, అక్రమమైన దాన్ని మనము పుచ్చుకుంటే ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు? వ్యాధులు వస్తాయి,
రోగాలు వస్తాయి. అవి మనకే కాదు, మన పిల్లలకు కూడా వస్తాయి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఏమంటే, ఈ యొక్క దైవ స్వరూపి సహవాసంలో ఎవరైతే రోగముల చేత, వ్యాధుల చేత ఎవరైతే పీడించబడుతూ ఉన్నారో వారి గురించి మేము ఏ రీతిగా ప్రార్థన చేస్తామంటే, ఈ రోగము ఎందుకు వచ్చింది అని ప్రార్థన చేస్తాం. ఈ రోగము తీసివేయి ప్రభువా, స్వస్థపరచు ప్రభువా అని మేము ఎప్పుడే కానీ ప్రార్థన అనేది చేయం. ఎందుకంటే కారణము లేని ఏది రాదు అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ యొక్క సహవాసములో ఏమై ఉన్నది అంటే, మానవులు ఎందుకు ఈ రకమైనటువంటి జీవితాన్ని పొందుకుంటున్నారని మనం ప్రార్థన చేసినప్పుడు మాట్లాడే దేవుడు ఆ విషయాన్ని బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు వారు ఏదైనా అక్రమమైన దాన్ని కానీ, వారు ఏదైనటువంటి దొంగతనం చేసినటువంటి సొమ్ము కానీ, వారు ఎందుకు ఆ యొక్క వ్యాధి వారిని వెంటాడుతుంది అన్నప్పుడు ఆ కారణాన్ని దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి ఆ బయలుపరచిన దాన్ని మేము సరిచేయడం జరుగుతా ఉంది. ఏమైనా దేవునికి బిడ్డారా? ఎందుకంటే గెహాజీ అక్రమంగా సంపాదించుకున్నాడు, గెహాజీ అక్రమంగా తీసుకున్నాడు. అక్రమంగా చేసిన దాన్ని బట్టి ఎవరైతే ఈ యొక్క దాన్ని పొంది ఉన్నారో ఆ వ్యాధి కలిగిన వ్యక్తి దగ్గర తీసుకున్నాడు. కాబట్టి ఆ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి కలిగినటువంటి వ్యాధి గెహాజీకి, అతని సంతానానికి అది వెంబడించినట్లుగా నేడు అదే రీతిగా మనం ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తూ ఉన్నామో, ఎవరి దగ్గర క్రమము కాకుండా మనము దేనైతే సంపాదిస్తామో దాని వలన, అందువలన వారు కలిగి ఉన్నటువంటి రోగాలు, వారు కలిగి ఉన్నటువంటి వ్యాధులు, వారు కలిగి ఉన్నటువంటి పరిస్థితి మనకు అవి దాపురిస్తా ఉన్నాయి. రెండవ కారణం. మూడవ కారణం ఏమై ఉన్నది అంటే, నీవు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, నీతిగా బ్రతుకుతున్నావు, క్రమంగానే జీవిస్తున్నావు, అక్రమైన జీవితం నీలో లేదు. పాపం అంటకుండా బ్రతుకుతా ఉన్నావు, పాపం నుంచి దూరంగా జీవిస్తా ఉన్నావు. పాపం అనేది నీవు అంటకుండా, పాప క్రియలు నువ్వు చేయకుండా నీతిగా బ్రతుకుతా ఉన్నావు. అప్పుడు నీవు రోగాల బారిన పడే అవకాశం ఉన్నది. అప్పుడు కూడా రోగాల బారిన పడే అవకాశం ఉన్నది. అప్పుడు కూడా వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆ సందర్భంలో అపవాది అనేవాడు మనల్ని పడగొట్టాలి అని, అపవాది అనేవాడు మనము ఆత్మీయ జీవితంలో ఎదగకూడదు అని, ఆత్మీయ జీవితం మనం పడిపోవాలి అని వాడు శోధిస్తాడు. ఉదాహరణకు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసుకున్నప్పుడు యోబు గారిని మనం చూడవచ్చు. యోబు గారి యొక్క పరిస్థితి అంతా కూడా మనకు తెలిసినదే. అతడు అపవాది చేత శోధించబడ్డాడు. కారణం, అతడు నీతిగా ఉన్నాడు, యథార్థంగా జీవించాడు. కానీ అతడు శోధించబడిన పిమ్మట అతడు కలిగిన సమస్తాన్ని కోల్పోయాడు. చివరిగా అతడు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్న దాన్ని బట్టి అతడు తిరిగి రెండంతలటువంటి దీవెనలను ఆయన పొందుకున్నట్టు మనం గమనిస్తాం. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కూడా మనము గమనించినప్పుడు ఈ యొక్క మూడవ కారణం ఏమై ఉన్నదంటే, అపవాది చేత మనము శోధించబడతాం, అపవాది చేత మనము బాధించబడతాం, అపవాది చేత మనము హింసింపబడతాం, వ్యాధి చేతను, రోగముల చేతను మనము బాధపడతాం. అంటే అపవాది కూడా మనల్ని ఏం చేస్తా ఉన్నది? అపవాది కూడా మనల్ని బంధిస్తా ఉన్నది. రెండవ కారణాన్ని మనము చూసుకున్నప్పుడు, అక్రమమైన దాన్ని మనము సంపాదించడం వల్ల మనకు ఏమైపోతున్నది? వ్యాధులు, రోగాలు వస్తా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా వాక్యాలు ఏమని చెప్తా ఉన్నాయి అంటే, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి దేవుడు శిక్ష విధిస్తా ఉన్నాడు. మనసు తిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షాకారకములు కాకుండా వాటిని విడిచిపెట్టాలి. తర్వాత మిమ్మును ఎన్నడూ ఎరుగను, కాబట్టి అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి పారిపోనని దేవుడు చెప్తా ఉన్నాడు.
తర్వాత మేము నిన్ను ఎన్నడూ కూడా, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగను, మీరు ఎక్కడి వారో కూడా నాకు తెలియదు, కావున మీరు అక్రమం చేయమన్నారా, మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని దేవుడు చెప్తాడు. అంటే అక్రమమైన దాన్ని దేవుడు సహించడం లేదు. ఒకవేళ నువ్వు అలాంటిది ఆర్జించినప్పుడు ఏమైపోతా ఉన్నదంటే, నీకు వ్యాధులు, రోగాలు, కుటుంబంలో నెమ్మది లేని జీవితం, ఇవన్నీ కూడా సంక్రమిస్తాయి. తర్వాత మూడవ కారణం ఏమై ఉన్నదంటే, అపవాది చేత మనము శోధించబడతాం. అపవాది చేత మనము శోధించబడినప్పుడు కూడా మనం ఏమైపోతా ఉన్నామంటే, రోగాల బారిన పడిపోతాం. అపవాది శోధిస్తుంది, వ్యాధులు కలగజేస్తుంది, రోగాలు కలగజేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, ఆర్థిక ఇబ్బందులు కలగజేస్తుంది, గొడవలు కలగజేస్తుంది. ఈ రకమైన జీవితంలో అపవాది కూడా మనల్ని శోధిస్తుంది. ఒక స్త్రీ ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయాన్ని మనము గమనించినప్పుడు, 18 ఏళ్ల నుండి ఒక స్త్రీ బలహీనపరచు దయ్యము ఆమెను బంధించేసింది. బలహీనపరచు దయ్యము ఆమెను బంధించినప్పుడు ఆమె ఏమైపోయినదంటే, నడుము వంగిపోయింది. ఆమె నడుము వంగిపోయినప్పుడు ఆమె 18 ఏళ్ల నుండి ఆ యొక్క బాధను అనుభవిస్తా ఉన్నది. ఎక్కడికి పోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా ఎలాంటి స్వస్థత లేదో. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె తల మీద చేతులు ఉంచి ఆమె యొక్క బాధను చూసి ఆమెను స్వస్థపరిచినట్టు మనం గమనిస్తాం. 13వ అధ్యాయం 11వ వచనం మనము గమనించినప్పుడు, 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఆమె నడుము వంగి ఎంత మాత్రములో చక్కగా నిలబడిపోయింది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసు ఆమెను చూచి రమ్మని పిలుస్తాం. ఈ విషయాన్ని మనము గమనించినప్పుడు, 16వ వచనాన్ని మనము గమనించినప్పుడు, 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈ కట్ల నుండి విడిపింపదగదా అంటే, సాతాను బంధిస్తాడు. సాతాను బంధకముల ద్వారా మనం ఏమైపోతా ఉన్నామంటే, వ్యాధులకు గురైపోతా ఉన్నాము, రోగములకు గురైపోతా ఉన్నాం. ఈ యొక్క మూడవ కారణం, అపవాది చేత మనము శోధించబడతాం. ఆ శోధనలో వ్యాధులు, రోగాలు మనకు సంక్రమిస్తాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తుంది. అదే రీతి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనము గమనించినప్పుడు, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 11వ అధ్యాయము 29-30 వచనాన్ని మనము గమనించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరములోను ఆయన రక్తములోను మనము పాల్పొందులు పొందే విషయంలో, ప్రభు భోజన సంస్కార ఆరాధనలో మనము పాల్గొనేటప్పుడు, మనము ఎవడైనను వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షా విధి కలగజేసుకున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతూ ఉన్నారు. 4వ కారణం ఏంటి అంటే, మనము పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క శరీర రక్తమును, రొట్టె ద్రాక్షారసమును మనము చేయి వేస్తా ఉన్నప్పుడు, మన ప్రవర్తన సరి లేనందువలన, మన జీవితము సరి లేకుండా, మన యొక్క ప్రవర్తన ఎలా బ్రతికినా సరే, ఆయన శరీర ద్రాక్ష రసములోను, ఆయన యొక్క రొట్టె శరీరం అనే దానిలో మనము చేయి వేసి పాలు పొందుతుని మనము దాన్ని సేవించినప్పుడు, దాన్ని మనము తీసుకున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఎవరైతే అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగుచూ ఉన్నాడు. కాబట్టి వాడు ఏమైపోతూ ఉన్నాడు, ఇందువల్ల మీరు అనేకులు బలహీనులను, రోగులై ఉన్నారు. కావున చాలా మంది నిద్రించుతూ ఉన్నారు. మనకు రోగాలు, వ్యాధులు ఎందుకు వస్తా ఉన్నాయి? మన శరీరం ఎందుకు బలహీనమైపోతా ఉంది? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ యోగ్యకరముగా మనం ఉండి
నుండి ఆయన యొక్క శరీర రక్తమును మనము చేయి వేస్తున్నామేమో. అది పరిశుద్ధమైన రక్తం, పరిశుద్ధుని యొక్క శరీరం, పరిశుద్ధుని యొక్క రక్తం. అందులో మనము పాలు పొందాలి అంటే మనము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకొని మన జీవితాన్ని మనము సరి చేసుకొని అందులో మనము చేయి వేయవలసిన వారిగా ఉండాలి. అంటే ప్రభు యొక్క బల్లారాధన క్రమములో మనము అయోగ్యముగా చేయి వేయడం ద్వారా వ్యాధులు, రోగాలు సంక్రమిస్తా ఉన్నాయి. సరే, ఐదవదిగా మనము గమనించినప్పుడు దేవుని యొక్క మాట వినకపోవటం వలన మనకి ఏమైపోతా ఉన్నది? వ్యాధులు, రోగాలు వస్తాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉన్నది. దేవుని యొక్క మాటలు మనము విన్నప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే మనల్ని వ్యాధులకు గురి చేస్తా ఉన్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనము గమనించినప్పుడు అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, ఇశ్రాయేలీయులు నా మాట వినడం లేదు, వారు నా మాట వినక భక్తిగా నా మాట వినకుండా వారు ఏం చెప్తున్నారంటే పెడచెవిని పెట్టే వారిగా ఉన్నారు. కాబట్టి ఆయన అంటాడు, ఏమని అంటూ ఉన్నాడంటే, పరిశుద్ధ గ్రంథం నుండి మనము గమనించినప్పుడు, యెషయా గ్రంథాన్ని మనము గమనించినప్పుడు, యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనించినప్పుడు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనో కొట్టబడుతురు. అందుకే ప్రతి వాడును నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వారి గుండె బలహీనమైపోతా ఉన్నది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేక ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఎందుకంటే దానికి కారణం దేవుని యొక్క మాట మనము వినలేకపోతే, దేవుని యొక్క మాట విననుల్లని జన్మగా మనము ఉన్నప్పుడు ప్రతి వాడును నడినెత్తిన వ్యాధి కలిగి జీవిస్తా ఉన్నాడు. ప్రతి వారి గుండె కూడా బలహీనమైపోతా ఉన్నది. ఎందుకు వ్యాధులు వస్తా ఉన్నాయి? దేవుని యొక్క మాట వినకపోతే, దేవుని యొక్క మాటను విసర్జించినప్పుడు మనకు ఏమైపోతా ఉన్నాయి? వ్యాధులనేవి మనకు సంక్రమిస్తున్నట్టు మనము గమనిస్తాం. చివరిగా 6వదిగా మనము గమనించినప్పుడు యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనము గమనించినప్పుడు, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా లేదా వీని కన్నవారా అన్నప్పుడు అక్కడ సమాధానం ఏమని ఉంటదంటే, వీడైనను వీని కన్నవారైన ఎవరు పాపము చేయలేదు, దేవుడు మహిమపరచబడలాగున, దేవుడు మహిమపరచబడలాగున దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవునికి పెట్టినారా? అంటే ఒక గుడ్డివాడు ఉన్నాడు, వాడు ఎలాంటి పాపము చేయలేదు, వాడు కూడా పాపం చేయలేదు, వాడి తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వస్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించాం. మనము చేస్తే వస్తుంది, లేదా మన తల్లిదండ్రులు చేస్తే వస్తుంది మనం గమనించినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసినప్పుడు ఒక వ్యక్తి గుడ్డివాడిగా పుట్టాడు. అతడు గురించి కొంతమంది అడుగుతా ఉన్నారు, యేసు ప్రభువుల వారిని ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువా వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవడు పాపం చేసను, వీడా వీడి కన్నవారా పాపం చేసింది అంటే ప్రభువుల వారు సమాధానం ఇస్తా ఉన్నారు. ఏమనంటే, వీడను వీని కన్నవారను పాపము చేయబడలేదు కానీ దేవుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అంటాడు. ఒకవేళ దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క క్రియలు మన ఎడల ప్రత్యక్షపరచబడటానికి ఒకవేళ మనం అనారోగ్యముగాను వ్యాధిని, రోగాన్ని మనం పొందవచ్చు. అందుకే ఆయన అంటాడు, ఆయన ఏమంటూ ఉన్నాడంటే, నీవు పాపము చేత నీకు పడినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటగా మనము గమనించినప్పుడు వ్యాధులు, రోగాలు ఎందుకు వస్తాయి? మొదటగా మనము చేసుకున్న పాపాన్ని బట్టి వస్తాయి. రెండవది, మనము అక్రమంగా సంపాదించిన అక్రమ సంపాదన, అక్రమార్జితాన్ని బట్టి వ్యాధులు, రోగాలు వస్తాయి. మూడవది, అపవాది శోధించడం ద్వారా రోగాలు
వస్తాయి. తర్వాత ప్రభు యొక్క బల్లారాధన క్రమములో, ప్రభు భోజన సంస్కార ఆరాధనలో మనము అన్యాయముగా, అక్రమముగా మనము పాల్గొంటే, అంటే దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా మనము పాల్గొంటే, అందులో చేయి వేస్తే ఎవడైనాను ఇది ప్రభు శరీరమని, అది ఆయన యొక్క రక్తమని ఎరగక అందులో చేయి వేస్తే వారు ఏమైపోతా ఉన్నారు? బలహీనులు, రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రిస్తూ ఉన్నారు. మూడవది. తర్వాత నాలుగవది మనం ఆలోచన చేసినప్పుడు, మనము గమనించినప్పుడు, దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల. చివరిగా ఆరవదిగా మనం గమనించినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో లాజరు అనే వ్యక్తి ఉంటాడు. లాజరు అనే వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నప్పుడు, లాజరు అనే వ్యక్తి మరణకరమైన రోగం ద్వారా ఆయన ఉంటూ ఉన్నాడు. మరణకరమైన రోగం ఆయన ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయనకు స్నేహితుడుగా ఉన్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. కానీ ఈ యొక్క లాజరు చనిపోయినట్టు మనం గమనిస్తా ఉన్నాం. లాజరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకు అలా ఉన్నాడంటే, ప్రభువు మహిమపరచబడడానికి, ప్రభువు యొక్క శక్తిని ప్రజలందరూ కూడా గమనించడానికి ఆయన ఆ రకమైన రోగాన్ని కలిగి ఉన్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు పాపాన్ని విసర్జించిన వ్యక్తివైతే, లేదా అక్రమంగా సంపాదించకుండా క్రమంగానే జీవించిన వ్యక్తి అయినట్లయితే, ఒకవేళ నీవు అపవాది చేత శోధన పడుచు ఉన్నావేమో, కానీ నీ విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. నీ విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. యోగులాగా నీ విశ్వాసాన్ని గట్టిగా పడతాడు. గట్టిగా నీవు ఎప్పుడైతే పట్టుకుంటావో, ఆయన నీకు కోల్పోయిన దానికంటే రెండంతలుగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే, ఆయన రక్తము ద్వారా, ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. ఆయన మరణించి పునరుత్థానమైన దాన్ని బట్టి మనకు విమోచన, రక్షణ అనేది మనకు జరిగి ఉన్నది. మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకే ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మనం ఏ రకమైన రోగాన్ని మనము కలిగి ఉన్నప్పుడు అది ఎందు నిమిత్తము వచ్చి ఉన్నదని మనము గమనించే వారిగా మనం ఉండాలి. అంతేగాని ఆ రోగము పోవాలి, రోగము తీసి ప్రభువాన్ని ప్రార్థన చేసే వారిగా మనం ఉండకూడదు. గుడ్డి వారిగా మనం ప్రార్థన చేసే వారిగా ఉండదు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి వాక్యానుసారంగా మనము ఆ యొక్క రోగాన్ని పోగొట్టుకోవాల్సిన వారిగా ఉండాలి. ఒకవేళ అది మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చిందంటే, ఆ విశ్వాసాన్ని మనము పరిశీలన చేసినప్పుడు అగ్నిని, బంగారాన్ని, దాన్ని పరిశుద్ధ పరచుటకు, పవిత్ర పరచుటకు అది ఏమైపోతా ఉన్నది? అగ్నిలో పుటము వేయబడతా ఉన్నది. అదే రీతిగా నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని కొలవడానికి నీవు కూడా అగ్ని లాంటి శోధనలో నీవు పడిపోయినప్పుడు, నీవు స్థిరముగా నీవు నిలబడితే, విశ్వాసాన్ని వదలకుండా అంతం వరకు నీ విశ్వాసాన్ని గట్టిగా నీవు పట్టుకుంటే, ఆయన అంటూ ఉన్నాడు, నేను నిత్య జీవాన్ని ఇస్తాను, నీ యొక్క రోగాన్ని నేను తీసివేస్తాను, నిన్ను నేను స్వస్థపరుస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు, భయంకరమైన పరిస్థితులను మనం ఉంటూ ఉన్నాం. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో, ఈ యొక్క కరోనా మహమ్మారి విలయ తాండవము చేస్తున్న ఈ యొక్క రోజుల్లో మనం ఉన్నప్పుడు, ఈ యొక్క వ్యాధి, రోగము, తెగులు మనల్ని సంక్రమించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క చిత్తానికి లోబడి ఉండాలి. అప్పుడు అంటూ ఉన్నాడు దేవుడు, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. కావున నీవు ఏ రకమైన జీవితంలో ఉంటావంటే, నీవు స్వస్థకరంగా కలిగి ఉండాలి అన్నా, నీవు ఈ యొక్క రోగం నిన్ను అంటకుండా ఉండాలి అన్నా, ఆనాడు ఐగుప్తున్నటువంటి ఇశ్రాయేలీయులకు మాత్రము ఎలాంటి రోగము సంగ్రహించలేదు, ఎలాంటి తెగులు రాలేదు. కానీ ఆ యొక్క ఐగుప్తులో మాత్రము రోగము ప్రబలిపోయినది, అనేకులు చనిపోయారు, తెగులు వారి మీదకి వచ్చింది. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం తెగులు అనేది రానట్టు మనము గమనిస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఎందుకు మనం ఈ రకమైనటువంటి జీవితంలో మనం ఉంటూ ఉన్నాం? ఎందుకు మనం ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం? అందుకే ఈ రకమైన జీవితాన్ని మనము కాకుండా దేవునిలో పరిశుద్ధ పరచబడాలి. అక్రమమైన మనలో ఉండకూడదు. క్రమమైన
చేయాలి. ఎందుకంటే పాపములను క్షమించే అధికారం కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారికి మాత్రము తప్ప ఎవరికి ఆ యొక్క అధికారం లేనట్టు మనం గమనిస్తా ఉన్నాం. ఏ రకమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం? ఈ రోజు మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. వ్యాధుల చేతను, రోగముల చేతను మేము ఎందుకు పీడించబడుతూ ఉన్నాము అంటే, పరిశుద్ధ గ్రంథముల నుండి అనేకమైన విషయాలు మాకు మీరు బయలుపరచబడి వెల్లడి చేశారయ్యా. నీకు స్తోత్రం. ఇదిగో అది ఎందుకు వచ్చింది అన్న కారణాన్ని మేము కనిపెట్టలేని వారిగా ఉండి ఏదో ఒక రకమైనటువంటి భక్తి చేసే వారిగా ఉన్నాము తండ్రి. మాకు వచ్చిన దాన్ని మేము పోగొట్టుకోలేక, దాన్ని మేము తీసి వేసుకోలేక మేము ప్రార్థన చేసే వారిగా ఉన్నాము. మీరు అంటూ ఉంటారు, ఒకవేళ మీరు అనారోగ్యం చేత ఉన్నప్పటికీ రెండు చేతులు కలిగి నరకంలో ప్రవేశించుట కంటే, రెండు కళ్ళు కలిగి నరకంలో ప్రవేశించుట కంటే, ఒక కన్ను కలిగి పరలోకంలో ప్రవేశించుట ఎంతో మేలు. ఒకవేళ ఈ యొక్క అనారోగ్యం చేతనే మేము బాధింపబడి ఉన్నప్పుడు, ఈ అనారోగ్యం అనేది ఈ యొక్క శరీరానికి సంబంధించిన విషయం. ఒకవేళ మేము అనారోగ్యం చేత బాధింపబడినప్పటికీ కూడా, భక్తులైన వారు అనేకులు అనారోగ్యము చేతను, వ్యాధి చేతను, రోగము చేతను వారు పీడింపబడుతూ ఉన్నప్పటికీ కూడా నీలో వారు స్థిరముగా ఉన్నారు, కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు. అదే రీతిగా ఈ యొక్క విశ్వాస పరీక్షలో మేము ఉంటూ ఉన్నప్పుడు విశ్వాసాన్ని మేము వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా అంతము వరకు నమ్మకముగా కలిగే ఉండే సామర్థ్యాన్ని, శక్తిని మాకు అనుగ్రహించి ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్రము తండ్రి. అయ్యా నీకు వందనము, నీకు వందనములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మా జీవితాలను మీరు స్వస్థపరచండి. నేను స్వస్థపరచు యెహోవాను నేనే, స్వస్థపరచు దేవుడను నేనే. మీ రోగములను, మీ వ్యాధులను నేను స్వస్థపరచదను, మీ రోగములను నేను తొలగించదను. ఏ దేవుడు నీ గుడారమును సమీపించదు అని మీరు ఇచ్చిన వాగ్దానములను బట్టి మీకు స్తోత్రం. ఇదిగోనైనా బంగారము కూడా తన యొక్క మలినాన్ని అది కోల్పోవాలి అంటే, అది పరిశుద్ధపరచబడాలి అంటే, అది మెరవాలి అంటే అది అగ్నిలో పుటమి వేయబడుతూ ఉన్నది. భక్తులైన వారు ఎందరో శ్రమలోను, హింసలోను, కరువులోను, ఉపద్రవములోను వారు పడి ఉన్నప్పటికీ కూడా నిన్ను వదిలిపెట్టలేదు. కలిగి ఉన్న విశ్వాసాన్ని వారు చేదార్చుకోలేదు, బలహీన పడిపోలేదు. శరీరము బలహీనమైనప్పటికీ కూడా ఆత్మ శుద్ధము అని బ్రతుకుట క్రీస్తే చావైతే మరీ లాభము అని వారు వారి జీవితాలను సైతము వదులుకున్నారయ్యా. మేము కూడా అట్టి విశ్వాసాన్ని, అట్టి నిరీక్షణను, ప్రార్థన ఎందుకు పట్టుదలను, విశ్వాసం ఎందుకు మేము స్థిరముగా ఉండలాగున పరిశుద్ధాత్మ శక్తిని మాకు మెండుగా అనుగ్రహించి నడిపిస్తారని చెప్పినందుకు మా ప్రియుడు కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి అతి దీన మనసుతో వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు రాజా, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క ఆత్మకును సదాకాలము తోడే నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు చెల్లించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరముగా దేవుడు జరిగించిన ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో
ఏకీభవించిన మీ అందరికీ దేవుడు అనేకమైనటువంటి మేలు, ఆశీర్వాదాలు, కృపలు మీకు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.